ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వన్స్ అగైన్ వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ. ఇదిగో జూలై 28కి చెందినటువంటి వాక్య భాగం ఇర్మియా 24వ అధ్యాయం. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, దేవుడు తలక్రిందులు చేసినటువంటి సందర్భాల్లో ఇదొకటి. తలక్రిందులు చేయటం అంటే రోల్ రివర్సల్ అని అంటాం. క్లియరెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ధనికుడు, లాజరు వాళ్ళు అది వాళ్ళు నిజమైనటువంటి సంఘటన కావచ్చు, లేకపోతే ఉపమానం కావచ్చు, అది వేరే విషయం. ఆ యొక్క ఆ సందర్భంలో యేసుక్రీస్తు ఆ యొక్క కథ చెప్పినప్పుడు, అది చరిత్ర కానీ మరి ఉపమానం కానీ, అది చెప్పినప్పుడు అది దరిద్రుడు లాజరు దరిద్రుడిగా ఉన్నాడు, ఆయన దేని దశలో ఉన్నాడు. మరి ధనికుడు అన్ని కావలసినటువంటి భోగాలన్నీ అనుభవించాడు. మరి వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు పరలోకంలో వాళ్ళ యొక్క పాత్ర రివర్స్ అయిపోయింది. ఆయనేమో దరిద్రుడిగా ఉన్నటువంటి ఆ లాజరు పరలోకంలో అబ్రహాం రొమ్మున ఉన్నాడు. మరి ధనికుడైతే వేదనతో బాధపడుతున్నటువంటి నరకంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. వాళ్ళిద్దరి మధ్య చాలా అగాధం ఉన్నట్టుగా చూస్తాం. దాన్ని రోల్ రివర్సల్ అంటారు. అలాంటివి బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. ఈ ఇర్మియా 24లో ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. అలాంటి సందర్భాల గురించి మనం ధ్యానించాలి. ఆలోచనపరుడైనటువంటి క్రైస్తవుడు వినయంగాను నమ్మకంగాను ఉండుటకు బదులుగా అధికారం కొరకు, పదవుల కొరకు పోరాడేటువంటి వాడు 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 అంధుడైనటువంటి వాడని గ్రహించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. 2 గంపల అంజూరపు పండ్ల దర్శనంతో ఈ యొక్క అధ్యాయం మొదలవుతుంది. ఒక గంపలో ముందుగా పక్వమైన మంచి అంజూరాలు ఉంటాయి, అంజూరపు పండ్లు ఉంటాయి. ముందుగా పండే పండ్లు జూన్ మాసంలో దొరుకుతాయి. అవి వాటిని రుచికరంగా ఉన్నట్లుగా పరిగణిస్తారు. యెషయా 28:4 చదువుకుందాం. అక్కడ క్లియర్గా దాని గురించి చెప్తాడు యెషయా. మరి ఇర్మియాకు సమకాలికుడు. ఫలవంతమైన లోయ తల మీదనున్న వాడిపోవు పుష్పము వంటి దాని సుందర భూషణము వసంతకాలము రాక మునుపు పండిన మొదటి అంజూరపు పండువలే అగును. దాని కనుగొనువాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పండిన వెంటనే అది మింగివేయబడును. ఇక్కడ క్లియర్గా ఆ పండు ముందు వస్తుంది, అది దొరికిన వెంటనే దాన్ని అనుభవిస్తారు, అది రుచికరంగా ఉంటుంది అని చెబుతాడున్నాడు. మరొక గంప నిండా చెడిపోయిన పండ్లు, అవి జనసఖ్యము కానంతగా జబ్బు పడినటువంటి రీతిగా చెడిపోయినటువంటి వాటిగా ఉంటవి అని 2వ వచనం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇశ్రాయేలీయుల కల్దీయుల దేశమునకు చెరగా అప్పటికే పంపబడిన యూదులను మంచి పండ్లు సూచిస్తున్నాయి. మంచి పండ్లు దేన్ని సూచిస్తున్నాయి? అక్కడ చెరగా పట్టబడినటువంటి వాళ్ళు మంచి పండ్లు అని 5వ వచనంలో మనం తెలుసుకుంటాం. దేవుడు వారిని పరామర్శించి తిరిగి వారిని
తీసుకొస్తాడు, యెరూషలేముకి తీసుకొస్తాడు. నేను యెహోవానని ఎరుగు హృదయమును వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. హృదయపూర్వకంగా వాళ్ళు గమనిస్తారు యెహోవా అనని. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరు అంటే యెహోవా దేవుడు. యెహోవా యెహోవాయే దేవుడు అని గమనించేటువంటి హృదయాన్ని వాళ్ళకి ఇస్తాడు అని 7వ వచనంలో ఆ యొక్క వాగ్దానం ఉన్నది. మరి దీనికి విరుద్ధంగా ఈ చెడిపోయినటువంటి పండ్లు, దాని గురించి అవి దేన్ని సూచిస్తున్నాయి అంటే, సిద్కియా ఆయన అధికారులు యెరూషలేములో మిగిలిపోయిన ప్రజలను చెడిపోయిన అంజూరములు సూచిస్తున్నవి. ఇక్కడ సిద్కియా ఆయన అధికారులు వాళ్ళందరూ మరి ఐగుప్తు వెళ్ళారని మనం చూసాం కదా. వాళ్ళు ఐగుప్తుకి ఆ విధంగా తరలి వెళ్ళేటువంటి వాళ్ళు ఐగుప్తు అండ చేరి, ఇప్పుడు అగ్రరాజ్యం అప్పటికి 605 ముందు బబిలోనీయులు అగ్రరాజ్యంగా తయారు కాకముందు, వాళ్ళ ఆధిపత్యం లేకముందు ఐగుప్తు ఆధిపత్యం క్రింద ఇశ్రాయేలీలు ఉన్నారు. కాబట్టి ఈ సిద్కియా ఆయన అధికారులు అక్కడికి వెళ్ళారు, ఐగుప్తు అండ చేరారన్నమాట. వాళ్ళు కానీ లేకపోతే ఈ బబిలోనీయులు చెరకు తీసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వెళ్ళారు. మిగిలినటువంటి వాళ్ళు యెరూషలేములో ఉన్నారు కదా, వాళ్ళు కానీ, ఐగుప్తు వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, యెరూషలేములో మిగిలిపోయినటువంటి వారు కానీ, వాళ్ళు ఆ ప్రజలు చెడిపోయిన అంజూరములను సూచిస్తున్నవి. అంటే ఈ అంజూరాలు వాళ్ళని సూచిస్తున్నవి. వారు భీకరముగాను, నిందాస్పదముగాను, సామెతగాను, హాస్యాస్పదముగాను, శాపాస్పదముగాను ఉండజేసదను అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. అది 9వ వచనంలో. ఆ దేశంలో వారు నివసించరు. అక్కడ ఉన్నారు కానీ అది దేవుని దేశం కాబట్టి దేవుడు వాళ్ళని పారదోస్తాడు, అక్కడ ఉండకుండా చేస్తాడు. వారు బహిష్కరించబడతారు. ఖడ్గమును, క్షామమును, తెగులును వారిలోనికి పంపుట ద్వారా దేవుడే వారిని వెంటాడుతాడు. ఈ 10 వచనాలు మనం చదువుకుందాం. 24వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ముందు వచనం చదువుకొని దాని మీద వ్యాఖ్యానించవచ్చు. లేకపోతే వ్యాఖ్యానం చదువుకొని తర్వాత వాక్య భాగం కూడా చదువుకోవచ్చు. బబిలోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యొకన్యాను యూదా ప్రజలను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబిలోనునకు తీసుకొని పోయిన తరువాత యెహోవా నాకు చూపగా, యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. 2వ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను. అవి తినశక్యము కానంతగా జబ్బువి. యెహోవా ఇర్మియా, నీకేమి కనబడుతున్నదని నన్ను అడుగగా, నేను అంజూరపు పండ్లు కనబడుతున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బుగాను, తినశక్యము కానంత జబ్బువిగాను కనబడుతున్నవి అంటిది. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలగవనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను మేలు చేయవలనని వాళ్ళని చెరగా కల్దీయుల దేశమునకు పంపించాడు.
ఒకడు ఈ మంచి అంజూరపు పట్లను లక్ష్య పెట్టుచున్నాను. దేవుడు వాళ్ళని పరామర్శిస్తాడు. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపగా వారిని నాటెదను. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడినగునట్లును. అది నిబంధనలో ఉన్నటువంటి భాగం, నిబంధనపు మాటలు. ఐఎమ్ దేర్ గాడ్, దే ఆర్ మై పీపుల్ అనేటువంటి నిబంధన. నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చెదను. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు యెహోవా అని వాళ్ళు గుర్తిస్తారు. మరియు యూదారాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశంలో శేషించిన వారిని ఐగుప్తు దేశంలో నివసించు వారిని మిక్కిలి జబ్బువైనందున జనశక్యము కాని ఆ జబ్బు అంజూరపు పంటల వలె ఉండజేసదనని యెహోవా సెలవిచ్చుతున్నాడు. మరియు వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసదను. నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపోవు వరకు నేను ఖడ్గమును క్షామమును తెగులును వారిలోనికి పంపించదను అని చెప్తున్నాడు. ఈ పోలిక గురించి ఆలోచిద్దాం. ఈ పోలిక 2 ఆలోచనలను కలుగు చేస్తున్నది. మొదటి ఆలోచన ఏంటంటే, యెరూషలేములోను బబిలోనులోను కొనుపోబడిన సమాజంలోనున్న ప్రజలు సామాన్యంగా ఊహించే అంచనాలకు తలక్రిందులు చేస్తున్నవి. ఇది కొటేషన్, రోల్ రివర్సల్ అని చెప్పారు కదా, దాన్ని తలక్రిందులు అని ట్రాన్స్లేట్ చేస్తున్నాం. యెరూషలేమీయులు గొప్పవారుగా ఆలోచించుటకు ప్రలోభపడ్డారు. దే వర్ టెంప్టెడ్. అక్కడ వదిలిపెట్టబడ్డారు. వాళ్ళు శేషులు, దేవునికి ఇష్టమైనటువంటి శేషులు, దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి వారు కాబట్టి వాళ్ళు వదిలిపెట్టబడ్డారు. ఎందువలనగా వారు వదిలిపెట్టబడ్డారు. దేవుని వారిని చెరకు పంపించలేదు. దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళని పంపించలేదు. చెరకు పంపబడిన వారు ఎందుకు పనికిరాని వారు అని అనుకుంటున్నారు. దేశంలో ఉండిపోయిన వారు నమ్మకమైన శేషులు, చెరలోనున్న వారు కూడా అది అని ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తలస్తుంటున్నారు. అంతేకాదు బబిలోనులో చెరలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మిగిలిపోయినటువంటి వారు శేషులుగా వాళ్ళు కూడా భావించారు. అదే విధంగా తలంచుటకు టెంప్ట్ అయ్యారు, ప్రలోభపడ్డారు. దేవాలయం కానీ యెరూషలేము కానీ గలదని తలంచుటకు ఇష్టపడలేదు. అది అక్కడ దేవాలయం ఉన్నది కదా, అది దావీదు మహారాజు కట్టినటువంటి ఆ సియోను పర్వతం ఉన్నటువంటి ప్లేసు. అది ఎట్లా నాశనం అవుతుంది? అప్పుడు వారి తిరిగి వెళ్ళుటకు అది పతనమైతే వాళ్ళు తిరిగి వెళ్ళటానికి ఇంకా స్థావరమే వాళ్ళకి ఉండదు, హోమ్ ఉండదు. కాబట్టి యెరూషలేములో ఉండిపోయినటువంటి వారు మాదిరికరమైనటువంటి వాడు, ఐడియల్ పీపుల్. ఒక దినాన యెరూషలేములో నమ్మకమైన శేషుల దగ్గరికి తిరిగి తీసుకొని వెళ్ళవలసినదిగా వాళ్ళు ప్రార్థించుకున్నారు. అది అందరూ అనుకున్నది అది. కానీ యథార్థంగా జరుగుతున్న పరిస్థితి తలక్రిందులుగా ఉంటున్నది అని దేవుడు పేర్కొంటున్నాడు. మీరు ఆ విధంగా తలస్తున్నారు, అది కాదు, రివర్సల్, ఎగ్జాక్ట్గా ఆపోజిట్. యెరూషలేములో వదిలిపెట్టబడిన వారు అసహ్యమైన వారని, నాశనము చేస్తారని దేవుడు చెప్పుతున్నాడు. మంచి అంజూరములు చెరలోనున్న వారు వారిని తిరిగి వాగ్దానం దేశమునకు తిరిగి
వస్తారు, వాళ్ళని తీసుకొని వస్తాడు దేవుడు. క్లుప్తంగా చెబితే శేషులు చెరలో ఉన్నారు, ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళు శేషులు కాదు. ఇదే తీరులో మరి అక్కడ బబిలోన్లో యెహెజ్కేలు కూడా అదే తీరులో చెబుతున్నాడు. అయితే అక్కడ అంజూరపు పండ్ల పోలిక, అది ఆ చిత్రం చూపించకుండానే ఆ సందేశాన్ని యెహెజ్కేలు కూడా ఇస్తుంటున్నాడు. ఇర్మియా సమకాలికుడైన యెహెజ్కేలు బబిలోనులో చెప్పుటకు ప్రయత్నిస్తుంటున్నాడు. ఈ మాటలు కూడా చదువుకుందాం. యెహెజ్కేలు 11వ అధ్యాయం 14 నుండి 21 వరకు. యెహెజ్కేలు 11. ఇర్మియా యెరూషలేములో చెబుతున్న దాన్ని ఈ చిత్ర రూపంలో, ఈ అంజూరపు పండ్ల రూపంలో ఆయనకి దర్శనం ఏ విధంగా కలిగిందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాడు. యెహెజ్కేలు ఆ చిత్రం లేకుండా, ఆ దర్శనం లేకుండా చెప్తున్నాడు. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను. 21 వరకు. నరపుత్రుడా, యెరూషలేము పట్టణము వారు ఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇయ్యబడెను, మీరు యెహోవాకు దూరస్తులుగా నుండుడి అని ఎవరితో చెప్పుతున్నారో వారందరూ ఇశ్రాయేలీయులై నీకు సాక్షాత్ బంధువులను, నీ చేత బంధుత్వ ధర్మము నొందవలసిన వారునై ఉన్నారు. కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, దూరముననున్న అన్యజనులలోనికి నేను వారిని తీసివేసినను, ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను, వారు వెళ్ళిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును. కాగా నీవు ఈ మాట ప్రకటింపము. ప్రభువైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మును సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మును రప్పించి ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసేదను. వారు అక్కడికి వచ్చి అక్కడ తాము ఉంచి ఉన్న విగ్రహములను తీసివేసి తాము చేసి ఉన్న హేయక్రియలు చేయుట మానుదురు. వారు నా కట్టలను, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అదే నూతన నిబంధనకు చెందినటువంటి వాక్యభాగం 36వ అధ్యాయంలో కూడాను యెహెజ్కేలు చెప్తున్నాడు. అప్పుడు వారు నాకు జనులయుందురు, నేను వారికి దేవుడినై యుందును. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కవెనెంట్, న్యూ కవెనెంట్. అయితే తమ విగ్రహములను అనుసరించుచు తాము చేయుచు వచ్చిన హే క్రియలను జరిగింప పూను వారు మీదికి తమ ప్రవర్తన ఫలము రప్పింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఆ విషయం. ఇక రెండో విషయం ఏంటి అని అంటే, ఇక్కడ వివరించబడిన తలక్రిందుల తీరులో, రివర్సల్ తీరులో ఎంత గంభీరంగా ఉంటుందనగా, దీనిని చదువుతున్నటువంటి వారు బైబిల్ పేర్కొంటున్న ఇతర తలక్రిందులు, ఇతర రివర్సల్ సందర్భాలు తలంచే రీతిగా ఉంటున్నవి. ఏంటి ఆ సందర్భాలు? ఉదాహరణకు, శక్తివంతమైన ఐగుప్తునకు వ్యతిరేకంగా ఇశ్రాయేలు బానిసలు, వాళ్ళు కేవలం బానిసలు ఇశ్రాయేలీలు. ఐగుప్తీయులు శక్తివంతమైనటువంటి వాళ్ళు, వాళ్ళకి విడుదల ఇచ్చాడు, వాళ్ళని నాశనం చేశాడు. రోల్ రివర్సల్. ఇందాక మనం చెప్పుకున్నటువంటి రీతిగా ధనికుడు, లాజరు రోల్ రివర్సల్ చేశాడు. యేసుక్రీస్తు చెప్పిన ధన్యతల్లో కూడాను మొదటి ధన్యత ఏంటి? దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీనులైనటువంటి వాళ్ళకి పరలోక రాజ్యం. ఇలాంటి వాటిని గూర్చి తలస్తారు. ఎవరు తలస్తారంటే, మరి
బైబిల్ చదువుకునేటువంటి వాళ్ళు ఇవన్నీ గుర్తుకొస్తాయి. దేవుడు ఏ విధంగా రోల్ రివర్సల్ చేశాడు, ఏ విధంగా తలకిందులు చేస్తాడు, గర్విష్ఠుల్ని అణగదొక్కుతాడు. మరి మరియమ్మ కూడాను ఆ గాబ్రియేల్ దూత శుభవర్తమానం ఆయనకి ఇచ్చినప్పుడు ఆమె హృదయపూర్వకంగా ఒక పాట పాడుద్ది కదా, మ్యాగ్నిఫికెట్ అంటారు. దీనులైనటువంటి వారిని హెచ్చించేటువంటి దేవుడు గర్విష్ఠుల్ని, అంటే యమాయమీల్ని మరి దీనులుగా చేసేటువంటి దేవుడు, అణగదొక్కేటువంటి దేవుడు అని ఆవిడ కూడాను ఆ రోల్ రివర్సల్ చేసేటువంటి దేవుడు. కాబట్టి నమ్మకంగా ఉంటే దీనులైనా సరే, పాపులైనా సరే వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడనేటువంటి ఆశ పెట్టుకుని వాళ్ళు జీవించారు. లేఖనాలలోని తరువాత జరిగిన చరిత్రలో కానీ వినయం గల వారిని దేవుడు హెచ్చించి గర్విష్ఠులను తగ్గించుటకు దేవుడు సంతోషపడుననే తలక్రిందులు చేయబడిన సందర్భాలను గూర్చి మనం ఆలోచించాలి. అన్నిటికంటే మన విమోచకుడు విజయం పొందినటువంటి విమోచకుడు ఏ విధంగా వెళ్ళాడు? శిలువ మరణమును అనుభవించున్నాడు. కాబట్టి ఆలోచన పరులైన క్రైస్తవులు ఏం చేస్తారు? వినయంగాను నమ్మకంగాను ఉండుటకు బదులు అధికారం కొరకు, పదవులు కొరకు పోరాడుతారు. అది ఆ విధంగా పోరాడితే రోల్ రివర్సల్ దేవుడు చేస్తాడు. కాబట్టి మనం నమ్మకంగా ఉండాలి. నిజమైనటువంటి శేషులు ఆ విధంగా ఉంటారు. దీనులైనా సరే పర్లేదు, కానీ దేవుడు వాళ్ళని తగిన సమయంలో హెచ్చిస్తాడు కదా. మరి పేతురు కూడా అదే విధంగా చెబుతున్నాడు. మొదటి పేతురు 5, 6, 7 వచనాలు. హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్, సో దట్ ఇన్ డ్యూ టైమ్ హీ విల్ ఎగ్జాల్ట్ యూ, కాస్టింగ్ ఆల్ యువర్ కేర్ అపాన్ హిమ్, బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. కాబట్టి దేవుడు అట్లా చేస్తాడు, కాబట్టి చింతపడకూడదు అనేటువంటి రీతిగా అక్కడ పేతురు చెప్తాడు. అలాంటి నమ్మకం కలిగినటువంటి విధంగా వినయంతో మనం జీవించాలి, దేవుని సేవించాలి. ప్రార్థన చేసుకుందాం. మే ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద లవ్ ఆఫ్ ద ఫాదర్ and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen.